హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ. మరి బిర్యానీని ఇష్టపడే వాళ్ళు ఇలా ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఇక్కడైతే నేను 1 kg చికెన్ తీసుకున్నాను. 1 kg చికెన్ని ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేషన్ కోసం ముందుగా దీనిలోకి 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ధనియాల పొడి, అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడైతే నేను 2 స్పూన్స్ కారం వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి చికెన్ మసాలాలు వేసుకోండి. ఇక్కడ నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ మసాలా వేసాను. ఆ తర్వాత దీనిలోకి 2 నుండి 3 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసి వేసుకోండి. అలాగే మసాలాలు కూడా వేసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం పేస్ట్, అలాగే 2 స్పూన్స్ పెరుగు వేసుకొని ఈ మసాలాలన్నీ పీసెస్కి మంచిగా పట్టేలాగా కలుపుకోండి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఎక్కువగా వేసుకోవడం వల్ల మనకు టేస్ట్ బాగుంటుంది, అలాగే గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇప్పుడు దీనిలోకి పుదీనా అలాగే కొత్తిమీర వేసి మంచిగా కలుపుకోండి. ఇలా అంతా కూడా చికెన్కి మంచిగా పట్టించిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు అయితే పెట్టుకోండి. ఆ తర్వాత ఇప్పుడు బిర్యానీ చేయడానికి ఫ్రిడ్జ్లో నుండి తీసిన చికెన్ని ఒక 10 మినిట్స్ అయితే కుక్ చేసుకోండి. ఇప్పుడు మనం బిర్యానీ కోసం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనిలోకి ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని వాటర్ మరుగుతున్నప్పుడు మసాలాలు వేసుకోండి. ఆ తర్వాత 2 నుండి 3 పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి అల్లం పేస్ట్ వేసుకోండి. ఆ తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా వేసేసుకోండి. మనం పుదీనా, కొత్తిమీర ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు వేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఆ తర్వాత దీనిలోకి ఆయిల్ లేదా నెయ్యినైనా వేసుకోండి. అప్పుడు అన్నం అనేది మనకు పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్లోకి వేసుకోండి. మనకు 1 kg చికెన్కి 1 kg బాస్మతి రైస్ అయితే పడుతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా రైస్ ఒక 70% కుక్ అవ్వాలి. అంటే మనం చేయితోనే నలిపినప్పుడు రైస్ అనేది ఇలా విరిగిపోతుంది. ఇప్పుడు 10 మినిట్స్ మనం ముందుగానే కుక్ చేసుకున్న చికెన్ పైన ఈ రైస్ అనేది అప్లై చేసుకోవాలి. రైస్ అంతా కూడా ఈ చికెన్ పైన ఈవెన్గా అప్లై చేసుకోండి. ఇలా రైస్ అంతా కూడా మంచిగా అప్లై చేసుకోవాలి. మనం చికెన్ను ఇలా ముందుగా కుక్ చేస్తే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. సో మనకి ఎలాంటి టెన్షన్ ఉండదన్నమాట ఉడికిందా లేదా అని. ఇప్పుడు దీనిపైన ఫ్రైడ్ ఆనియన్ వేసుకోండి. ఆ తర్వాత ఇంకొక లేయర్ రైస్ అయితే అప్లై చేసుకోండి. ఇప్పుడు చివరగా దీనిపైకి ఇలా ఫ్రైడ్ ఆనియన్ మొత్తం అప్లై చేసుకోండి. ఆ తర్వాత కొంచెం నెయ్యి లేదా నూనెను వేసుకోండి. ఇక్కడైతే నేను ఫ్రైడ్ ఆనియన్ చేసుకున్న ఆయిల్ వేసుకున్నాను. ఆ తర్వాత దీనిపైన కొత్తిమీర ఇంకా పుదీనా వేసుకోండి. బిర్యానీ రైస్ ఉడకబెట్టిన వాటర్లోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని ఆ వాటర్ని ఇలా ఫుడ్ పైన అప్లై చేసుకోండి. ఇప్పుడు క్యాప్ పెట్టి క్లోజ్ చేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్ మీద, అలాగే 20 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోండి. ఆ తర్వాత ఒక 15 మినిట్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి ఒకసారి అంతా మంచిగా కలుపుకోండి. చూడండి, చాలా పర్ఫెక్ట్గా చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. రైస్ మనకు మరీ మెత్తగా కాకుండా పుల్లలుగా కాకుండా పర్ఫెక్ట్గా కుక్ అయితే అయిపోయింది. ఒకసారి మీరే చూడండి, పీసెస్ కూడా చాలా మంచిగా కుక్ అయిపోయినాయి. చూడండి ఒకసారి. ఇక్కడైతే నేను ఒక పీస్ తీసి మీకు చూపిస్తున్నాను. సో ఇలా ఇంట్లోనే మనకు నచ్చినట్టుగా స్పైసీగా చికెన్ బిర్యానీని రెడీ చేసుకోండి. ఈ ప్రాసెస్లో చేస్తే మనకు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.